హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ గూడా ప్రభు కృపలో వర్ధిల్లాలని అనుదినం అనుక్షణం మీకోసం ప్రార్థన చేస్తా ఉన్నాము. అలాగే అనేక మంది మీ ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. అలాగే అనేక మంది సాక్ష్యాలు గూడా పంచుకుంటున్నందుకు ప్రభువుని బట్టి ఎంతగానో మేము స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ వాక్యం వినకముందు చిన్న ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. మీరున్న చోట కళ్ళు మూసుకోనండి. ప్రభు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడనే ఉంటున్నాడు. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి నీకే వందనాలు. ధ్యానించి వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని, నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేయమని, అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా మాట్లాడమని, తండ్రి వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆలోచింపజేసి ఆశీర్వదించుమని యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ లోకంలో మనిషి రకరకాల సహాయాల వైపు చూస్తూ ఉంటాడు. బిడ్డ పుట్టగానే తల్లి సహాయం కోసం చూస్తాడు. అలాగే మనం ఎదిగే కొద్దీ తండ్రి సహాయాన్ని కోరుతాం. అలాగే ఒక యవ్వనం వచ్చాక ఫ్రెండ్స్ సహాయాన్ని కోరుతాము. ఆ తర్వాత కొంచెం వయసు వచ్చాక మనం కొలీగ్స్ అంటే మనం ఉద్యోగం చేసేవారి దగ్గర సహాయాన్ని కోరుతాము. అలాగే రకరకాలుగా మనిషి జీవితంలో సహాయం అనే మాట చాలా విరివిగా మనం వాడుతూ వస్తాం. ఎక్కడైనా మీరు ఆర్టీసీ దగ్గరికి వెళ్ళినా కానీ లేకుంటే రైల్వే స్టేషన్స్‌కి వెళ్ళినా గానీ మే ఐ హెల్ప్ యూ అని అక్కడ రిసెప్షన్ దగ్గర మనకు బోర్డ్ రాసి పెట్టుంటది. అంటే నేనేమన్నా మీకు పడగలనా? సహాయం అంటే మనము కష్టతరంలో ఉన్నప్పుడు, మనకు అర్థం గాని సిట్యుయేషన్‌లో మనం ఉన్నప్పుడు, ఎటూ తోచని స్థితిలో మనం ఉన్నప్పుడు వాడే మాట, మనకు కావాల్సిన ఆదరించబడే మాట సహాయం. కానీ ఈ లోకంలో ఏ సహాయం చేసినా గానీ దాని వెనకాల ఒక స్వార్థం దాగి ఉంటది. నిస్వార్థమైన సహాయము మనకెక్కడా కనపడదు. ఒకవేళ ఆ సహాయము మన దగ్గరికి వచ్చినా అది నమ్మదగినదిగా ఉండదనమాట. కానీ వాక్యం సెలవిస్తూ ఉంటున్నది బైబిల్‌లో కీర్తనలు 43 మొదటి వచనం మనం చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటది. చూద్దాం చూడండి. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నన్ను విడిపించుదువు. హెల్పింగ్ విడిపించుట అనే మాట మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఏ ఏ విషయాల్లో నువ్వు బంధించబడ్డావు? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, కపట ప్రజల మధ్య, దౌర్జన్యమైన జనము మధ్య నేనున్నాను. నా పక్షాన తీర్పు తీర్చు దేవా అని గట్టిగా కేకేస్తా ఉన్నాడు. మనుషుల వైపు చూడడం లేదు కానీ దేవుని వైపు చూశాడు. దేవుని అడుగుతున్నాడు, దేవా నీవు నన్ను విడిపించు. ఈరోజు ఈ ప్రార్థన చాలామంది చేస్తూ ఉంటారు. ప్రభువా నన్ను విడిపించు నాన్న, ప్రభువా నాకు ఈ సమస్య నుండి విడిపించు తండ్రి, ఈ అనారోగ్యం నుంచి విడిపించు తండ్రి. అంటే మనము సహాయము దేవుడి నుండి కోరుతున్నాం. దేవుడి నుండి వచ్చే సహాయము చాలా గొప్పదిగా ఉంటుంది, మేలుకరమైనది ఉంటుంది, స్వార్థరహితమైనదిగా అంటే నిస్వార్థమైన సహాయం ఆయన మనకు చేస్తాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, కోరహ కుమారులు రాసిన కీర్తన ఇది. కోరహ కుమారులు ఈ 43 అధ్యాయంలో రాసిన 5 వచనాల్లో కూడా వాళ్ళు ప్రభు పైన ఎంతో నమ్మకం పెట్టుకొని రాస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని నమ్మిన బిడ్డలుగా మనము దేవుని పైన నమ్మకం ఉంచకుండా మనుషుల వైపు చూస్తున్నామంటే దేవుని యొక్క నమ్మకాన్ని, దేవుని యొక్క సహాయాన్ని మనము సంకోచిస్తున్నట్లే. అంటే దేవుడిది చేయగలడా? దేవునికి ఇది అసాధ్యమైనది ఉందా అని మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. కానీ వాక్యం సెలవిస్తుంది, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. మనుషులు అన్ని సహాయం చేయలేరు, కొంతవరకే సహాయం చేయలేరు కానీ అంతకు మించి ఎక్కువగా సహాయం చేయలేరు వాళ్ళు. కానీ దేవుడు సెలవిస్తుంటున్నాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నన్ను విడిపించు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు దగ్గర నుంచి నీకు ఏ సహాయం కావాలనుకుంటున్నావు? ఏ యొక్క అక్కర నువ్వు తీరాలనుకుంటున్నావు? ప్రభు నిన్ను అడుగుతుంటున్న విషయం ఏంటంటే, ఇంకా నేను నీకు సహాయం చేస్తాను, మే ఐ హెల్ప్ యూ అని దేవుడే స్వయాన్ని నిన్ను అడుగుతుంటున్నాడు. మనిషికి సహాయం చాలా అవసరం. పడిపోయినప్పుడు లేపేవాడు ఉండాలి కదా. అలాగే ఒకవేళ మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకు డ్రాపింగ్కి ఎవరైనా హెల్ప్ కావాలి, లిఫ్ట్ అడుగుతాం. రకరకాల విషయాల్లో ప్రతిరోజు జీవితంలో మనకు రకరకాల హెల్ప్ చాలా అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్తో అంటారు, చిన్న హెల్ప్ చేస్తావా అని కదా, చిన్న సహాయం చేస్తావా. కాబట్టి సహాయం అనేది మనకు చాలా అవసరం. అయితే దేవుడిచ్చే సహాయం ఎలాగుంటుందంటే, ఇంకా అది ఎప్పుడు కూడా కొరతతో నిండి ఉండదు, అది తిరిగి ఆశించేదిగా ఉండదు. మనుషుల సహాయం ఎప్పుడు కూడా తిరిగి ఆశించేదిగా ఉంటుంది. నేను నీకు ఇది సహాయం చేస్తే కదా నువ్వు నాకేం చేస్తావు, నేను నీకు ఇది ఇచ్చాను కదా నాకు తిరిగి ఏమిస్తావు కదా. మనకు చాలామంది డబ్బు రూపంలో సహాయం చేస్తారు, తిరిగి వడ్డీ అడుగుతారు. నిస్వార్థంగా ఎవరు సహాయం చేస్తారు? ఎవరు సహాయం చేయరు. కానీ దేవుడు సెలవిస్తుంటున్నాడు, ఆయన నన్ను విడిపిస్తాడు,
కోరా కుమారుడు అంటున్నాడు, దేవా నీవు నన్ను విడిపించయ్యా, ఈ కపట ప్రజల మధ్య, ఈ దౌర్జన్యమైన ప్రజల మధ్య నేను ఉంటున్నాను, నన్ను విడిపించు. లోకమంతా కూడా కపటంతో నిండి ఉంది. సహాయం చేయడానికి ఎవడు ముందుకు రాడు, అంత కపటంతో నిండి ఉంది, మోసంతో నిండి ఉంది. అందరు మనల్ని వాడుకుంటారు కానీ ఎవడు మనకు సహాయం చేయడానికి ముందుకు రాడు. కపటం, అది వేషధారణ. రే నీకేమన్నా అవసరం ఉంటే నాకు కాల్ చేయి అంటాడు. మనం చాలా కష్టాలు అన్నప్పుడు మనకు ఫోన్ చేస్తే ఎవడు లిఫ్ట్ చేయడు. మరుసటి రోజు కనపడితే ఇలా చెప్పావు కదరా సహాయం చేస్తా అని, మరి ఎందుకురా ఫోన్ లిఫ్ట్ చేయాలంటే రే మామ బిజీగా ఉన్నారా అని చెప్తాడు. అబద్ధం, కపటం. ఎందుకంటే వీడు ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి సహాయం అడుగుతాడు మనము అని చెప్పేసి ముఖం చాటేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కపట ప్రజలు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు సహాయం చేయడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. పాపిని పరిశుద్ధనిగా మార్చడానికి, రక్షణ లేని మనకు రక్షణ ఇవ్వడానికి, ఆయన మనిషికి సహాయం చేయడానికి, మనిషికి దేవుని మధ్య ఏర్పడిన అగాధం, అసమాధానం తొలగించడానికి యేసుక్రీస్తు వారు మనిషికి సహాయం చేయడానికి, మన పక్షాన వ్యాజ్యమాడడానికి, మన తరపున లాయర్గా, ఒక ఉత్తరవాదిగా మన పక్షాన ఆయన వ్యాజ్యమాడడానికి వచ్చాడు. ఆయన మాత్రమే నిన్ను నన్ను విడిపించగల దేవుడు. ఆయన గ్రేట్ లాయర్ అండి, గ్రేట్ అడ్వకేట్. మొదటి యోహాను పత్రికలో మీరు చూస్తే అక్కడ ఉంటుంది 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన మనకు ఉత్తరవాది అయి ఉన్నాడని. అంటే హీఈస్ గ్రేట్ లాయర్, మనకు ఒక అడ్వకేట్ లాంటివాడు. మన పక్షమున ఆయన వ్యాజ్యం ఆడతాడు, మన పక్షమున ఆయన కేసు టేకప్ చేసి మన పక్షాన వాదిస్తాడు ఆయన మనల్ని విడిపించడానికి. ఇంతకంటే గొప్ప సహాయం ఏది ఉంటుంది చెప్పండి. కాబట్టి దేవుణ్ణి నువ్వు ఎంతైనా నమ్మచ్చు. త్రిత్వంలో ఉన్న దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో పని ఏంటంటే సహాయం చేయడమే. వారు మనకు సహాయం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చారు. వారు మనకు సహాయం చేయడానికే నిత్యం తాపత్రయపడుతున్నారు, ఏమి ఆశించకుండా. చెప్పాను కదా, మనుషులు ఆశిస్తారు కానీ దేవుడు నీ నుండి ఏం ఆశించాడు. కాబట్టి చాలాసార్లు మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే ఇంకా మనుషులను ఆశ్రయిస్తాం, మనుషుల సహాయాన్ని కోరుకుంటాం, మనిషిని నమ్ముతాం కానీ దేవుని నమ్మం. ఎందుకంటే దేవుడు కంటికి కనపడ్డు కదా. కానీ మీరు నమ్మండి, కంటికి కనపడిన దేవుని విశ్వాసం ఉంచి ప్రభు సహాయాన్ని కోరితే మనుషుల కంటే త్వరగా ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులు చాలాసార్లు దాటేస్తారు, రేపులేరా రేపులేరు, కానీ దేవుడు అప్పుడు ఎలా చేయడు. దేవుడు చేస్తానంటే చేస్తాడు అంతే. ఆయన నువ్వు ఎంతైనా నమ్మచ్చు, గ్యారంటీ అన్నమాట. కాబట్టి తండ్రి, కుమారుల పరిశుద్ధాత్మల పని, త్రిత్వమైన దేవుడి యొక్క పని ఏంటంటే ఇంకా మనకు సాయం చేయడానికి. చూడండి, తండ్రి మనకి ఎలా సాయం చేస్తున్నాడో ఒక వచనం చూపిస్తాను. కీర్తనలో 54:4 వచనం, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, తండ్రే మనకు సహాయకుడు. దేవుడు మన పక్షమునగా విరోధి ఎవడు అన్నాడు కదా భక్తుడు. తండ్రి మనకు సహాయకుడుగా ఉన్నాడట. హీఈస్ హెల్పర్. ఇంకొక పేరు ఏంటంటే సహాయకుడు. ఏంటి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్న వ్యక్తి మనకు సహాయకుడుగా ఉండడం ఎంత గొప్ప విషయం. మనకు ఒక హెల్ప్గా ఉండడం ఎంత విషయం. హెల్ప్ అంటే ఒక వృద్ధులను అడగండి మీరు, ఒక 70-80 ఏళ్ళు వారు ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక చేతి కర్ర ఉంటుంది అనమాట, అదే హెల్ప్ అనమాట. అంటే వాళ్ళు జారిపోకుండా పడిపోకుండా ఆ కర్ర వాళ్ళని ఆపుతూ వస్తుంది. అలాగే హెల్ప్ అనమాట. మన జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, శ్రమలు, అవమానాలు, నిందలు వస్తున్నప్పుడు మనకంటూ సహాయం చేయడానికి తండ్రి ముందుగా ఉన్నాడు. ఇదిగో దేవుడే సహాయకుడు, ప్రభువు సహాయకుడుగా ఉన్నాడు, మనకి దేవుడు సహాయకుడుగా ఉన్నాడు. త్రిత్వంలో తండ్రి అయిన దేవుడు నీకు సహాయం చేయడానికి ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి చెప్పండి. ఇంక మనుషుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉందా? దేవుని కంటే గొప్పవాడు ఎవరున్నారని చెప్పండి సహాయం చేయడానికి. ఆయనకు అసాధ్యమైనది ఏది ఉంది చెప్పండి. కాబట్టి వాక్యం వింటుండగానే ప్రభువు మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడండి. మనుషుల వైపు చూడొద్దు. మనుషులు వాడుకొని వదిలేస్తారు కానీ దేవుడు అలాగా కాదు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రభువే సహాయకుడు, నా దేవుడు నాకు సహాయకుడు అంటున్నాడు కీర్తనాకారుడు. చూడండి, త్రిత్వంలో రెండో వాడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఎలాగ సహాయకుడై ఉన్నాడో ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6 కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ప్రభువు నాకు సహాయకుడు, యేసుక్రీస్తు ప్రభువు వారే నాకు సహాయకుడు అని ఇక్కడ పౌలు రాస్తుంటున్నాడు. యేసుక్రీస్తే నాకు సహాయకుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడు చెప్పగలవా? పౌలు అదంటే మేము ధైర్యంతో చెప్పగలం. చాలాసార్లు మనకు వస్తున్న కష్టాలు, శ్రమలను బట్టి కృంగిపోతాం, అధైర్యపడతాం, భయపడతాం.
కానీ ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. పౌలు అంటున్నాడు, ప్రభువే నాకు సహాయకుడు, ఆయన నా పక్షాన ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నరమాత్రుడు నాకేం చేస్తాడు? నువ్వు అనుకుంటున్నావు నీ చుట్టూ ఉన్నవారు శత్రువులు నా పైన పన్నాగలు పన్నారు, నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు, నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, నా పైన చేతబడు శక్తులు చేసేసారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా నాశాన్ని కోరుకుంటారని బాధపడుతున్నావేమో, భయపడుతున్నావేమో. భయపడదు. నరమాత్రుడు నిన్నేం చేయలేడు. ఎందుకంటే ప్రభు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులు నేను కిందికి లాగడానికి ప్రయత్నం చేస్తారు, కానీ దేవుడు నేను పైకి లాగడానికి ప్రయత్నం చేస్తాడు. అది గుర్తుపెట్టుకో. ప్రభు సహాయకుడు అని పౌలు అంటున్నాడు. కీర్తనాకారుడు అన్నాడు, దేవుడు నాకు సహాయకుడు అన్నాడు. తండ్రి అయిన దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కుమారుడైన దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. పౌలు అంటున్నాడు, ధైర్యంతో మేము చెప్పగలవా ఆ మాట? దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నాడు రా, దేవుడు నాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన హెల్ప్ తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ముందు చెప్పు. యేసుక్రీస్తు యొక్క హెల్ప్ తీసుకోవడానికి, సహాయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? మనుషుల హెల్ప్ తీసుకుంటావు, మనుషులను అడుగుతావు, ఇది చేస్తే బాగుంటుందా, ఇక్కడ ఈ భూమి కొంటే బాగుంటుందా, నేను ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటే బాగుంటుందా, బైపీసీ తీసుకుంటే బాగుంటుందా అని మనుషులను అడుగుతావు. నేను పలానా దగ్గరికి వెళ్తే బాగుంటుందా అని మనుషులు అడుగుతావు. కానీ ఎప్పుడైనా దేవుని సహాయాన్ని కోరుకున్నావా? మనిషి ఆలోచనలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లిమిటేషన్స్ కలిగినవి, అంటే హద్దులు కలిగినవి. మనిషిని యొక్క ఆలోచన, మనిషి జ్ఞానము హద్దులు గలవి, ఫైనైట్ అవి అంతే. కానీ దేవుడు ఇన్ఫైనైట్, పరిమితులు లేనివాడాయన, సరిహద్దులు లేనివాడాయన. ఆయన ఆలోచనకు, ఆయన జ్ఞానమునకు మితి లేదని దేవుని వాక్యం సెలవిస్తోంది. మళ్ళీ అలాంటి జ్ఞానవంతుడైన దేవుని ఆలోచన తీసుకోవడము, అలాంటి జ్ఞానవంతుడైన దేవుని సహాయం తీసుకోవడం ఎంత గొప్ప భాగ్యం ఆలోచించండి. ఇంకా మనుషుల హెల్ప్ కోరుతున్నావా? వద్దు. మోకరించి ప్రార్థించి, ప్రభా నెక్స్ట్ నేనేం చేస్తే బాగుంటుంది, నేను ఏ సహాయం, నాకు ఎలా సాయం చేస్తావు, నేను నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, నాకు సాయం చేయి అని నీ కెరియర్ విషయమైనా, నీ మ్యారేజ్ విషయమైనా, నీ యొక్క బిజినెస్ విషయమైనా, నీ పిల్లల విషయమైనా ప్రభు సహాయాన్ని కోరుకో. త్రిత్వంలో తండ్రి నీకు సహాయకుడుగా ఉన్నాడు, కుమారుడు నీకు సహాయకరుడుగా ఉన్నాడు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహాయకారిగా ఉన్నాడు. చూడండి, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు. ఆత్మయు మన బలహీనతను చూసి మనకు సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంట మన బలహీనతను చూసి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. ఎంత గొప్ప భాగ్యం అండి. మన బలహీనతలను చూసి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. చాలాసార్లు కష్టాలు, శ్రమలు ఎదురైనప్పుడు మనం బలహీనపడతాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంట ఆ బలహీనతలు చూసి మనల్ని పైకి లేవనెత్తడానికి, మనల్ని బలపరచడానికి ఆయన మనకి ఏమై ఉన్నాడంట? సహాయకారుడుగా ఉన్నాడంట. తండ్రి సహాయకారుడే, యేసుక్రీస్తు వారి సహాయకారుడే, పరిశుద్ధాత్మ దేవుడు సహాయకారుడే. కాబట్టి త్రిత్వంలో ముగ్గురు కూడా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మనుషులు మాత్రం నమ్మద్దు ఎప్పుడే, కానీ మనుషులు వాడుకొని వదిలేస్తారు. కాబట్టి ఈ వాక్యం వింటుండగానే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, మన పక్షాన ఉన్నవాడు గొప్పవాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని పని మనకు సహాయం చేయడమే. మీరు ఎక్కడికైనా వెళ్తే యూజ్ మీ అనే ఒక మాట రాసి ఉంటుంది, అంటే నన్ను వాడుకోండి అని. ప్రభువు కూడా అదే చెప్పేది, నన్ను వాడుకోండి, మనుషులను కాదు. నన్ను వాడుకుంటే మీకు ఎంతైనా సహాయం చేస్తాను. ఎందుకంటే నా ఆలోచనలకు మితి లేదు, నా జ్ఞానమునకు మితి లేదు. మీరు ఎలాంటి సమస్య గుండా వెళ్తున్నా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఆయన యందు మన నమ్మిక ఉంచుటను బట్టి ఎంత మాత్రం నష్టపోం. ఎప్పుడు కూడా ప్రభు పట్ల, దేవుని పట్ల మన అపనమ్మకం కలిగి ఉండవద్దు. నువ్వు అలాగ ప్రభువుని నమ్మడం లేదంటే, అపనమ్మకం కలిగి ఉన్నావంటే దేవుని యొక్క శక్తిని నువ్వు అనుమానిస్తున్నట్లే. కాబట్టి మనుషుల సహాయం వ్యర్థం అని వాక్యం సెలవిస్తోంది. కీర్తన 118 వచనంలో, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. వాక్యం స్పష్టంగా రాయబడింది. కీర్తన 118 వచనం బైబిల్కి సెంటర్ వర్స్ అంటారు అనమాట. మరి ప్రభు ఎందుకు ఆ వచనాన్ని మధ్యలో పెట్టాడో తెలియదు, కానీ బైబిల్ అంతటికీ చాలాసార్లు మనుషులు మనము నమ్ముకుంటాం, యెహోవాను ఆశ్రయించాం. కానీ వాక్యం సెలవిస్తుంది యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలంట. కాబట్టి ఆ మేలుకరమైనది పొందుకోవాలంటే ఇంకా నువ్వు ప్రభువును ఆశ్రయించాలి. చూడండి, బైబిల్ సెలవిస్తుంటుంది. కీర్తన 46 మొదటి వచనం మనం చూస్తే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.
ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ట్రస్ట్ వర్తి, నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన్ను ట్రస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంకా ఆయన మన వల్లే అన్ని విషయాలను శోధింపబడి మనకు సహాయం చేయడానికి ఉన్నాడంట. యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినప్పుడు మన వల్లే అన్ని విషయాలు శోధింపబడ్డాడు. ఆకలి చేత శోధింపబడ్డాడు, నేత్రాశ ద్వారా శోధించబడ్డాడు, అలాగే ఆయన నిద్ర చేత శోధించబడ్డాడు. రకరకాలుగా ఆయన మనవలే అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు. కానీ అన్నిటినీ జయించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించి మనకు మాదిరికరంగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు సహాయం చేయడానికి అర్హుడు. ఆయన మనం ఎంతో నమ్మచ్చు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని కీర్తనాకారుడు అంటున్నాడు. కాబట్టి సంకోచించొద్దు, అనుమానించొద్దు, ఇది దేవుడు చేయగలడా అని ప్రభువు పైన అపనమ్మకం కలిగి ఉండొద్దు. అది చిన్న సమస్యనా పెద్ద సమస్యనా, నీ యొక్క సమస్యను ప్రభువు చేతిలో పెట్టు. ప్రభువా నువ్వు నాకు సహాయం చేయగల దేవుడు అని నమ్మి విశ్వసించు. ఆయన నిన్ను గొప్ప స్థానానికి తీసుకుని వెళ్తాడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఇంకో మాట చూద్దాం మనము. హెబెలు రాసిన పత్రిక 2:18 మనం చూసినట్లయితే, గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడు వారికి ఆయన ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట? సహాయం చేయగలడానికి సిద్ధంగా ఉన్నాడంట. శోధనలో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? శ్రమల్లో ఉన్నావా? ఇబ్బందులు ఉన్నావా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నావా? రిలేషన్షిప్ సరిగ్గా లేవా? నాకంటూ సహాయం చేయడానికి ఎవరు లేరనుకుంటున్నావా? బాధపడుతున్నావా? దుఃఖపడుతున్నావా? అయితే ఒకటి గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శోధింపబడు వారికి సహాయం చేయడానికి ఆయన ఉన్నాడంట. కాబట్టి శోధనను తప్పించుటకు సమర్థుడు ఆయన. శోధనను తప్పించుకున్న మార్గము చూపించువాడు ఆయన. హల్లెలూయా. ఆపత్కాలంలో నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడు. ఎందుకు? విడిపించడానికి. శ్రమలన్నిటిలో విడిపించడానికి సమర్థుడు, సహాయం చేయటకు సమర్థుడు. పడిన చోటు నుండి లేవనెత్తటకు ఆయన చాలా దేవుడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, గనుక శోధింపబడు వారికి ఆయన సహాయం చేయవాడై ఉన్నాడంట. ఆమేన్. నమ్ముతున్నావా? ఈ వాక్యం వింటుండగా నీ హృదయం కదిలించబడుతుంది. నేను నమ్ముతుంటున్నాను. ప్రభా నాకు సహాయం చేయి తండ్రి, నాకు నీ కృప అనుగ్రహించు నాయనా అని ఎప్పుడైతే నువ్వు హోప్లెస్గా, హెల్ప్లెస్గా ప్రభువుకి అప్పగించుకుంటావో అప్పుడు ఆయన పని చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్రభా నా వల్ల కాదు, నాకు ఇంకా నిరీక్షణ లేదు, నేను ఓడిపోయాను, ప్రయత్నం చేసి ప్రయాసపడి నేను ఓడిపోయానని ఎప్పుడైతే రిక్తునిగా నువ్వు ప్రభువుకి సంపూర్ణంగా అప్పగించుకుంటావు, ఇంకా నా వల్ల కాదు నాన్న అని, అప్పుడు ఆయన పని చేయడం స్టార్ట్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, సగం సగం పని దేవుడు ఎప్పుడు చేయడు. నేను చేస్తా నువ్వు చేయడు. సంపూర్ణంగా నువ్వు దేవునికి ఎప్పుడైతే నీ ప్రాబ్లంని దేవుని చేతిలో పెట్టేస్తావో ఆయన పని ఆరంభిస్తాడనమాట. చాలాసార్లు మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే దానికి ఆ సమస్యకు పరిష్కారం మనమే వెతుక్కుంటూ ఉంటాం, కానీ ప్రార్థన చేస్తాం. దేవుడు పని చేయడు. ప్రభా ఈ సమస్యకు పరిష్కారం నా దగ్గర దొరకదు, ఈ సమస్య నా నుండి బయటికి పోదు, నా అంతటా నేను ఏమీ చేయలేకున్నాను, నేను శక్తిహీనుడను, బలహీనుడను అని ఎప్పుడైతే సంపూర్ణంగా ప్రభువుకి నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క సమస్యను అప్పగిస్తావో అప్పుడు ఆయన పని చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఒకసారి నేను నా పాప నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం. 4 ఏళ్ళ అమ్మాయి. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నేను ఎత్తుకుంటాను పాప అంటే వద్దు నేను నడుస్తానని చెప్పింది. నడిచింది, చాలా దూరం నడిచింది. నడిచిన తర్వాత మధ్యలో అడిగాను ఎత్తుకుంటా అంటే వద్దా. నేను సరే నడవనీలే అనుకున్నా. నడిచిన తర్వాత కొద్దిసేపు నుండి ఆగిపోయింది. నేను కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఏది పాప లేదే అని నెక్కి తిరిగి చూస్తే పాప అక్కడ నించుండిపోయింది. అక్కడి నుంచి నించుండి పాప అంటుంది, 2 చేతులు ఇలా చాచింది. అప్పుడు నాకు కొంచెం నవ్వు వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. చాలాసార్లు ప్రభువు నాకు సహాయం చేస్తుంటే మనం ఏమంటే వద్దు నేను నడుస్తా, నా కాళ్ళు ఉన్నాయి కదా నేను నడుస్తా అని నా పాపలాగా మనం కూడా అంటాం. నాకు ఆలోచన ఉంది, నాకు శక్తి ఉంది, నా పని నేను చేసుకుంటాను దేవా నీకెందుకయ్యా అని మనం చాలాసార్లు ప్రభువు సహాయాన్ని కోరుకోం. అయితే మా పాప ఏం చేసింది, కొద్ది దూరం వెళ్ళగానే తను ఇంకా బలహీనురాలైపోయింది, నడవలేకపోయింది, తన శక్తి అంతా అయిపోయింది, నడవలేకుంది. అప్పుడు ఏం చేసింది, తన 2 చేతులు చాచింది నానా అని కదా. పిలవక ముందే అర్థమైంది నాకు, అంటే నేను వచ్చి ఎత్తుకోవాలని. ఎత్తుకున్నాను, నడుచుకుంటూ వెళ్ళిపోయాను. సేమ్ అదే ప్రభు చేసేది. నీ శక్తి అయిపోయేంత వరకు కూడా దేవుడు పనే చేయడు. నీ శక్తి అంతా అయిపోయినాక, నీ బలం అంతా అయిపోయాక నీ చేతులు చాచి ప్రభా నేను ఓడిపోయాను, ప్రభా నా వల్ల కావడం లేదు, నువ్వు నాకు సహాయం చేస్తేనే, నువ్వు నన్ను ఎత్తుకుంటేనే నేను నడవలేను, నేను ముందుకు వెళ్ళలేను, ఇక నా వల్ల కాదు, నువ్వు నాకు సాయం చేస్తేనే అని ఎప్పుడైతే రిక్తునిగా ప్రభు వైపు నీ చేతులు చాస్తావో ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభువునందు నువ్వు నమ్మిక ఉంచితే ఆయన నేను ఎంతైనా ఆశ్రయించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కానీ ఆ నమ్మకం కలగాలంటే నువ్వేం చేయాలి,
సంపూర్ణంగా ఆయన పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. బైబిల్ అదే చూస్తాం మనం. శోధింపబడే వారికి ఆయన సహాయకుడై ఉన్నాడంట. చూడండి, మరొక మాట మిమ్మల్ని ఆదరించే మాట వాక్యం చూపిస్తాను. హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదము. సహాయము కొరకు, సమయోచితమైన సహాయం కొరకు మనము ప్రభు కృపాసనము దగ్గరికి ధైర్యముగా చేరుదాం. సహాయం కొరకు మనం ఆయన దగ్గరికి రావాలి. ఆయన మాత్రమే సహాయం చేయగలవాడు. చాలాసార్లు మనం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తాం, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తాం, ఎంపీల దగ్గరికి వెళ్తాం, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాం, కోర్టుల దగ్గరికి వెళ్తాం. ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం కోర్టు దగ్గరికి వెళ్తాం, లాయర్ దగ్గరికి వెళ్తాం, పోలీస్ దగ్గరికి వెళ్తాం, ఆర్ మోర్ ఓవర్ ఇంకా ఎక్కడ మనుషుల దగ్గరికి వెళ్తాం. కానీ ప్రభు దగ్గరికి చాలామంది రారు. నేను గమనించాను చాలాసార్లు విశ్వాసం అని చెప్పుకుంటున్న చాలా కుటుంబాలు, బైబిల్ పట్టుకున్న చాలా కుటుంబాలు రిలేషన్షిప్స్లో అంటే ఫ్యామిలీ సమస్యలో భార్యాభర్తల మధ్య తగాదాలు కానీ లేదంటే ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ విషయాల్లో కానీ దేవుని సహాయం కోరకముందే మనుషుల సహాయము, కోర్టు సహాయము, పోలీస్ సహాయం కోరి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, విడాకులు తీసుకుంటున్నారు, చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. కానీ దేవునికి అవకాశం ఇవ్వడం లేదు. ప్రభా నా భర్త మనసు మార్చు అని ప్రభు సహాయం ఎందుకు కోరొద్దు? ప్రభా నా భార్య నన్ను అర్థం చేసుకుని కృపనివ్వు అని ప్రభు సహాయం ఎందుకు కోరవద్దు? ప్రభా నా బిడ్డ కోడలు కలిసి ఉండలాగిన సాయించి ఎందుకు ప్రార్థన చేయొద్దు? ఎందుకు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళాలి? ఎందుకు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి? ప్రభు సహాయం చేయడం సమర్థుడు కదా, సమయోచితమైన జ్ఞానం ఇచ్చేవాడు కదా. ఈ వాక్యాలను మనకు తెలిసి కూడా మనం ఎందుకు ప్రభు సహాయాన్ని కోరలేకపోతుంటున్నాం? మనుషులను నమ్మినంతగా దేవుని ఎందుకు నమ్మలేకపోతుంటున్నావు? ఆలోచించు. ఆయన సహాయం చేయలేడు అనుకుంటున్నావా? ఇంతకంటే గొప్ప సమస్యలలో ఆయన సహాయం చేశాడు బైబిల్లో. గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన యొక్క శక్తిని నువ్వు సంకోచించొద్దు, ఆయన శక్తిని నువ్వు అనుమానించొద్దు. ఆయనకు అసాధ్యమంటూ ఏదీ లేదు, గుర్తుపెట్టుకో. సమస్తమును సాధ్యమే. బండ లాంటి హృదయాన్ని కూడా కరిగించి కదిలించగలడు నా దేవుడు. మొండి హృదయాన్ని కూడా బద్దలు చేయగల దేవుడు నా దేవుడు. కానీ మనం చేసే తప్పేంటంటే ఇంకా దేవుని దగ్గరికి రావడానికి ముందు మనుషుల దగ్గరికి వెళ్ళిపోతాం. దేవుడు పని చేయడు అక్కడ. కానీ దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గర సహాయం దొరకకపోతే మనుషుల దగ్గరికి వెళ్ళు. కానీ ఇక్కడ ఖచ్చితంగా నీకు సహాయం దొరుకుతుంది. కొంచెం ఆలస్యమైనా కానీ ఖచ్చితంగా ప్రభువు దగ్గర నీకు సహాయము దొరుకుతుంది. ఆవేశపడద్దు. సమయోచితమైన సహాయం. ఆ టైంకి నీకు ఏది కావాలో అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు, సహాయం చేయడానికి. అది గుర్తుపెట్టుకో. సమయోచితమైన సహాయం, ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థించిన వెంటనే జరిగిపోవాలని రూల్ ఏం లేదు. ప్రభా నా భర్త మనసు మార్చు ప్రభా అంటే రాత్రి మార్చడానికి అది ఏమన్నా ఫ్లవర్ వాజా? కాదు కదా. టైం పడుతుంది. హృదయం, కఠినమైన హృదయం. దేవుడు పలు పరిస్థితులు కూడా తీసుకుని వెళ్తాడు నీ భర్తని. అప్పుడు తన హృదయం మార్చబడుతుంది. 20 ఏళ్ల క్రితం నుంచి ఒక భర్త తాగుతా ఉన్నాడు. సాక్ష్యం చెప్పింది సిస్టర్ నాకు. అయితే పెళ్ళైన తొలి దినాల్లో సంసారం బాగా జరిగింది. తర్వాత త్రాగుడికి అలవాటు పడ్డాడు. పిల్లలు పుట్టారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఇద్దరికి ఒక 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు వచ్చాక అతనితో సంసారం చేయాలని చెప్పి విడాకుల దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ప్రభు ప్రేరేపించాడంట ఒక స్త్రీ ద్వారా, అమ్మాయి నువ్వు ఇంతకాలం భరించావు కదా, ఎందుకు నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ భర్త విషయం ప్రార్థన చేయొద్దు అని ప్రభు చేత ప్రేరేపించబడిన ఒక విశ్వాసి ఆమెకు చెప్తే సర్లే అని చెప్పేసి వెళ్ళి ప్రభు దగ్గర మొరపెట్టడం ఆరంభించింది ప్రభు సహాయం కొరకు. ఎప్పుడైతే తను ప్రార్థించడం ఆరంభించిందో చిన్నగా తన భర్త మనసు మారుతా వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత తన భర్త సంపూర్ణంగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఆ కుటుంబం చక్కగా కట్టబడింది. ఒకవేళ ఆవేశ నిర్ణయంతో విడాకులకు వెళ్ళింటే ఆ బిడ్డలు తండ్రి లేని వారు అయ్యేవాళ్ళు. ఆ స్త్రీ ఏమైపోయేదో తెలియదు. కానీ తన భర్త మారాలని పట్టుదల కలిగి ప్రభు సహాయాన్ని కోరి ప్రభువుకు అవకాశం ఇచ్చింది కాబట్టి దేవుడు పనిచేస్తాడు. కుటుంబం కట్టబడింది. మనుషుల జ్ఞానం మితమైనదని చెప్పాను కదా. నువ్వు వెళ్తున్న కోర్టు కానీ, లాయర్ కానీ, పోలీస్ కానీ వాళ్ళు చదువుకున్న చదువు పనికొస్తే తప్ప, ఈ లోక సంబంధమైన జ్ఞానం పనికొస్తే తప్ప వాళ్ళు హృదయాల్ని మార్చలేరు. దే కెన్ కౌన్సిల్, అర్థమవుతుందా? వారు కౌన్సిలింగ్ చేయగలరు, వారు నీతో మాట్లాడగలరు, కానీ నీ హృదయాన్ని మార్చలేరు. కానీ హృదయాలను మార్చగల దేవుడు, హృదయాంతరంగంలో ఎరిగినవాడు మన దేవుడు కనుక ఆయన మాత్రమే సహాయం చేయగలడు దేవుడు. ప్రాముఖ్యంగా భార్యాభర్తల మధ్య వస్తున్న సమస్యలకి ఆయన ఎంతైనా సహాయం చేయగల దేవుడు. డైరెక్ట్గా కోర్టుకి, పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దమ్మా దయచేసి. ప్రభు దేవుని సేవకుడుగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్న విషయం ఏంటంటే దేవునికి అవకాశం ఇవ్వండి, ఓపిక పట్టండి, తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, సమయోచితమైన సహాయం కొరకు దేవుడి కృపాసనం వద్దకు మనం ధైర్యంగా చేరుదాము. సహాయం కొరకు ప్రభు దగ్గరికి చేరు. హీ కెన్ హెల్ప్ అన్లిమిటెడ్.
షరతులు లేకుండా, పరిమితులు లేకుండా సహాయం చేయగల దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. నమ్మి విశ్వసించు. షరతులు లేకుండా, పరిమితులు లేకుండా, నో కండిషన్స్ అండ్ అన్లిమిటెడ్. అర్థమవుతుందా? దేవుడు మాత్రమే సహాయం చేయగల సమర్థుడు. నమ్మి విశ్వసించు. ఇంకొక వచనాన్ని ద్వారా మిమ్మల్ని బలపరచాలనుకుంటున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 118:8, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఇంతకుముందు మీకు చూపించాను ఈ వచనం, బైబిల్లో సెంటర్ వర్స్ అని. కాబట్టి మనుషులంతా కూడా నమ్మదగినవారు కాదు. యెహోవాను ఆశ్రయిస్తే నీకు మేలు దొరుకుతుంది. కాబట్టి ప్రభువు నీకు సహాయం చేయడానికి సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆసా అని ఒక రాజు ఉన్నాడు. 2వ దినవృత్తాంతములు చూడండి, బైబిల్లో 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 11వ వచనం మీరు చూస్తే ఒక మాట రాయబడి ఉంటుంది. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. ప్రభువా, మా ముందర శత్రు సైన్యం చాలా బలమైనది, అసలు తలుచుకుంటే వాళ్ళని ఓడగొట్టలేం. అంత బలమైన శత్రు సైన్యం మా దగ్గరికి వస్తుంది. అయితే ఒకటి, బలము లేని వారికి సహాయం చేయడంలో నిన్ను మించినోడు లేడు అని ఆశ అంటున్నాడు. అన్నమాట ఎంతో అద్భుతంగా చూడండి. బలము లేని వారికి సహాయము చేయడంలో నిన్ను మించినోడు లేడు, నీకన్నా ఎవరున్నారు అని ఆశ దేవుని పొగుడుతున్నాడు. ఆశ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాడు. ఆశ దేవుని యొక్క బలం పైన ఆధారపడుతున్నాడు. రాజు, సైన్యం ఉంది అనుకుంటే యుద్ధానికి వెళ్ళొచ్చు, కానీ ఆశ ఏం చేశాడు? యెహోవాను ఆశ్రయించాడు. ప్రభువా, ఈ యుద్ధం మేము చేయలేమయ్యా, ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకంటే ఎవరున్నారు? దేవుడు సహాయం చేస్తే నీకు ఓటం అనేది ఉండదు. ఎందుకు నువ్వు ఓడిపోతున్నావు తెలుసా? నీకు దేవుని సహాయం లేదు. ఎందుకు నువ్వు గెలవలేకపోతున్నావు తెలుసా? ప్రభు యొక్క సహాయం లేదు, ఆయన యొక్క గైడెన్స్ నీకు లేదు. అందుకే నువ్వు ఓడిపోతుంటున్నావు. ఆశ ప్రార్థన చేశాడు, ప్రభువా, ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయగలవాడు ఎవడున్నాడు? నువ్వే అని చెప్తూ తర్వాత అంటున్నాడు ఏమని? ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. మా దేవా, మా యెహోవా, నిన్నే నమ్ముకొని ఉన్నాం. ఎవరు నమ్ముకున్నాడంటే ఆశ? నిన్నే. రాజై ఉండి అంటున్న మాట, నిన్నే నమ్ముకొని ఉన్నాం, నీవే మాకు సహాయం చేయి. బలహీనులకు సహాయం చేయడంలో నిన్ను మించిన ఎవడు లేడు ప్రభువా. అట్ ద సేమ్ టైం నువ్వు మాకు సహాయం చేయి. నేను నిన్నే నమ్ముకొని ఉంటున్నాను, సైన్యాన్ని కాదు, మా దగ్గర ఉన్న కత్తులను చూసి కాదు, మా దగ్గర ఉన్న యుద్ధ వీరులను చూసి కాదు, మా దగ్గర ఉన్న గుర్రాలను చూసి కాదు, మా దగ్గర ఉన్న జ్ఞానం చూసి కాదు, నిన్నే నమ్ముకొని ఉన్నాం. ఎందుకన్నాడు ఆశ ఈ మాట? చాలాసార్లు మనకున్న దాన్ని చూసుకొని, మనకున్న ఆస్తిని చూసుకొని, మనకున్న బలం చూసుకొని, మనకున్న అందం చూసుకొని మనం విర్రవీగుతూ ఉంటాం. అవేవి కూడా ఒక దినం అక్కడికి రావు, అవన్నీ వెళ్ళిపోయేటి. అయితే ప్రభువును నమ్ముకుంటే ఆయన సహాయం చేయడానికి సమర్థుడు. ఆశ అంటున్నాడు, యుద్ధానికి పోయే ముందు చేసిన ప్రార్థన ఇది ఎంత అద్భుతంగా చూసారా? ఆశ యుద్ధానికి వెళ్తూ ప్రభువు యందు నమ్మిక ఉంచాడు. నిన్నే నమ్ముకున్నాను అన్కండిషనల్లీ, ఇంకా నాకు ఎవ్వరు లేరు అన్నప్పుడు మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో దేవుని సహాయం. నాకెవ్వరు లేరు దేవా, నువ్వు మాత్రమే అని ఆశ అన్నప్పుడు దేవునికి ఉద్దేశం ఎలా ఉంటుంది? ఇప్పుడు నీ కొడుకు వచ్చి, డాడీ నాకు ఎవ్వరు లేరు డాడీ నువ్వు తప్ప అన్నప్పుడు నువ్వేమనుకుంటావు? వీని కోసం నేను చచ్చిపోవడానికి సిద్ధం, ఎందుకంటే వీనికి నేను తప్ప ఎవరు లేడు, వాని కోసం నేను ఏదైనా చేసేస్తా అంటాం తండ్రిగా మనం కదా. సేమ్ దేవుడు కూడా అంతే. నిన్నే నమ్ముకున్నాను యేసయ్యా, నాకు ఎవ్వరు లేరు నాన్న, నేను ఓడిపోకుండా నాకు సహాయం చేయటకు నీకన్నా ఎవరున్నారు చెప్పు అని ప్రార్థన చెయ్యి. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నేను గెలిపిస్తాడు, ఖచ్చితంగా నీ యొక్క ఆపదలు అన్నిటి నుండి తప్పిస్తాడు, ఖచ్చితంగా నీ శ్రమలు అన్నిటి నుండి నన్ను విడిపిస్తాడు. ఆమేన్. ఈ ప్రార్థన చెయ్యి. ఆశ దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఆ తర్వాత యుద్ధంలో గెలిచాడు, అద్భుతంగా గెలిచాడు, ఆశ్చర్యకరంగా గెలిచాడు. మీరు స్పష్టంగా దేవుడు రాసిపెట్టాడు, నువ్వు ప్రభువుని నమ్ముకొనక, యెహోవాను నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకుంటేవి గనుక. మరి ఏమైంది? నమ్ముకున్నందుకు గెలిచాడా? పోని
మనిషిని నమ్ముకొని ఏమైనా గెలిచాడా? సిరియా రాజుని నమ్ముకొని ఏమైనా గెలిచాడా? ఆసా గెలవలేదు. దేవుని నమ్ముకున్నప్పుడు మాత్రం ఆశ్చర్యకరంగా గెలిచాడు. ఆసా దగ్గర ఉన్న సైన్యం చాలా తక్కువ, శత్రు దేశం యొక్క బలం చాలా ఎక్కువ. కానీ ప్రభు సహాయం తోడయ్యేసరికి ఆస గెలిచాడు. ఇప్పుడు రెండోసారి యుద్ధంకి వస్తున్నప్పుడు సిరియా రాజు నమ్ముకున్నాడు, పక్క దేశ సహాయం కోరాడు. పాకిస్తాన్ మన దేశం మీదకి వస్తుంటే ఇండియా వాడు అమెరికా సహాయం కోరినట్టుగా శత్రుదేశం వస్తుంటే పక్కనున్న సిరియా రాజు యొక్క సహాయాన్ని కోరాడు ఆశ. ఏమైంది? గెలిచాడా అంటే లేదు, ఓడిపోయాడు. మనుషులు నమ్ముకుంటే, మనుషుల సహాయాన్ని కోరుకుంటే ఓటమి ఎదురవుతుంది. మరి నమ్ముకోవద్దు, ఎందుకంటే వాళ్ళ బలం నీ బలం ఒకటే. వాళ్ళ జ్ఞానం ఏమి అనంతమైనది కాదు, వాళ్ళ జ్ఞానము మితమైనది. కానీ ప్రభు జ్ఞానం మితము లేనిది, ఆయన సహాయము మితము లేనిది. ఆయన చేయి కురచ కాలేదంట. ఆయన ఆకాశన సింహాసనం భూమి నా పాదపీఠం సెలవిచ్చిన దేవుడు ఆయన. కాబట్టి ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. కాబట్టి మనిషిని ఆశ్రయిస్తే నీకు సహాయం దొరకదు, ప్రభువును ఆశ్రయిస్తే నీకు సహాయం దొరుకుతుంది. నీ పక్షంలో తానే పోరాడతాడు. దేవుడు చెప్తాడు, నువ్వు కూర్చో, నేను యుద్ధం చేస్తా. నా బిడ్డను చంకని ఎత్తుకున్నాను, ఇక తను నడిచే ప్రయాస ఏం లేదు, ఇంకా తను చంక పెట్టుకుంటాను, చక్కగా తను నాతో కలిసి నడుస్తుంది. నొప్పి ఎవరికి? నాకు. ప్రభు కూడా అంతే అంటాడు, నువ్వు చంకనెక్కావు కదా, మర్యాద కూర్చో, నేను చేస్తా యుద్ధం. నన్ను నమ్ముకున్నావు కదా, నాకు ఈ అవకాశం, నేను ఫైట్ చేస్తా, నీకు విజయాన్ని ఇస్తా. మన పక్షంలో తానే పోరాడే, కానీ గెలిపి ఎవరికి? మనకి. పోరాడేది ఆయన, గెలిపించేది ఎవరికి? మనకి. అది గుర్తుపెట్టుకోవాలి. సబ్స్టిట్యూట్ అనే ఒక ప్లేయర్ ఉంటారు అన్నమాట. 11 మంది ప్లేయర్స్ కాకుండా 12వ వాడు ఎక్స్ట్రా ఉంటాడు క్రికెట్లో. ఎవరికైనా గాయం అయితే వాడు వచ్చి ఆడతాడు కాసేపు, వాడు సబ్స్టిట్యూట్ అన్నమాట. అలాగే ప్రభు మన పక్షాన సబ్స్టిట్యూట్ ఆడతాడు, కానీ గెలిపి ఎవరికి తెలుసా? మనకే. పోరాడేది ఆయన, గెలుపు మనకి. కాబట్టి వాక్యం వింటుండగానే ఓటమితో నిండిపోయావా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్నావా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నావా? హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్నావా? చాలా ఇరుక్కుని పోయావా? నా జీవితం ఇంతే, బ్రతుకు నాశనం మీద అనుకుంటున్నావా? చింతించద్దు. మనుషులు నమ్మకం ఓడిపోయావు ఇన్ని రోజులు, మనుషుల సహాయం కోరుకొని మోసపోయావు. కానీ ప్రభువుకి ఒక్కసారి అవకాశమే. దేవుని పక్షాన గొప్ప కార్యం చేయబోతుంటున్నాడు. మనకు అన్ని విషయాల్లో సహాయం చేయటకైన సమర్థుడు, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన నువ్వు ఎంతైనా నమ్మచ్చు. మనుషులు నమ్ముకుంటే నీకు భంగపాటు ఎదురవుతుంది, కానీ దేవుని నమ్ముకుంటే నీకు ఆశీర్వాదం వస్తుంది. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యాన్ని దీవించు, ఆశ్రదించు. ఎవరికైతే అనారోగ్య సమస్య ఉంది, యేసు నామమును ముట్టి స్వస్థపరచండి, సంపూర్ణ విడుదల ఇవ్వండి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వారికి విడుదల ఇవ్వండి. అలాగే తండ్రి, గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి. అలాగే కోర్టు ఇష్యూస్ ఉన్న వారికి తండ్రి త్వరగా మీరు ఆ ఇష్యూస్ అనేవి మీరు క్లియర్ చేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించము, అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి మీరే మహి పొందమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రదించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతుంటున్నాను. అలా ఉన్నట్లయితే తప్పకుండా మీరు మాకు కాల్ చేసి తెలియచేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. అలాగే మీరు ఈ ప్రభు పరిచర్య కొరకు సహకరించాలని ఆశిస్తున్నట్లయితే మీ యొక్క గుప్పిళ్ళు విప్పండి. విప్పిన దానికి రెట్టింపుగా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక యవనస్తుడిగా ఎంతో భారభరితమైనదిగా ఖర్చుతో కూడుకున్న పని ఇది. నేను ఒక్కడిని చేయడం వల్ల ప్రభువుకి మహిమ వస్తుంది, కానీ మనమందరం కలిసి చేయడాన్ని బట్టి ఇంకా ఎక్కువ మందికి ఈ వాక్యం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే, ఈ ప్రోగ్రామ్స్కి మీరు స్పాన్సర్ చేయాలనుకున్నట్లయితే తప్పకుండా మిమ్మల్ని వెల్కమ్ చేస్తూ ఉంటున్నాం. ప్రభు సేవలో మీదంటూ ఒక విత్తనం ఉండాలని ఆశిస్తున్నట్లయితే కింద ఉన్న మా ఫోన్ నెంబర్కి మీ యొక్క అమూల్యమైన సహకారాన్ని మీరు అందించవచ్చు. అలాగే మన పాస్టర్ నాథన్ అఫీషియల్ అని యూట్యూబ్లో, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనకు ఛానల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తద్వారా అనుదినం మీకు అనేకమైన వర్తమానాలు అందించబడతాయి. ప్రభు కృప మనకందరికీ తోడైండును గాక. ఆమేన్. నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ యేసే మార్గం, సత్యం, జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవ్వన దైవ సేవకుడు బ్రదర్ నాథన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు. ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే, ఫోన్పే నెంబర్కు పంపవచ్చు. మా నెంబర్ 9494600828. మరిన్ని ప్రార్థన అవసరతలకు సంప్రదించండి. 9494600828. మా చిరునామా
ఏసే జీవపు ప్రత్యక్షత మినిస్ట్రీస్, మైదుకూర్, కడప జిల్లా. యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.